హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్ వ్లాగ్స్. వీడియో పెడతానని పెట్టలేదు కదండీ. హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల, అలాగే ఊరెళ్ళి రావడం వల్ల చాలా పనులంటే చాలా పనులు ఉండటం వల్ల వీడియో పెట్టలేకపోయాను. ఆ వీడియో తర్వాత పెడతానండి. ఇది ఆకివీడు సిద్ధాపురం అనే గ్రామంలో శివాలయం పునఃప్రతిష్ఠ జరుగుతుందండి. నేనుంటే ఏ రోజుది ఆ రోజే పెట్టేదాన్ని. కానీ నేను వెళ్ళలేకపోయాను. వచ్చేసాననమాట ఉండకుండా. అక్కడ జరిగే ప్రతిదీ కూడా నాకు వీడియోస్ పంపుతున్నారు. మా అమ్మ మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సిద్ధాపురం గ్రామం అండి. అక్కడ నుంచి ప్రతిదీ వీడియో నాకు పంపిస్తున్నారు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 అనేది వస్తూ ఉంటుంది. 9వ తారీఖు సాయంత్రం ఇలా ఊరంతా ఊరేగించిన తర్వాత విగ్రహాలను గుడికి వరకు తీసుకువెళ్ళారు. తర్వాత మిగతా పూజా కార్యక్రమాలన్నీ జరిగినాయి. యాగశాల, అగ్నిప్రవేశం అన్నీ కూడా చాలా చక్కగా జరిగాయండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి దర్శనం చేసుకోండి. 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక నుంచి మంత్రాలు అవి వస్తాయి. నేను మాట్లాడను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నవగ్రహాలు, శివుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అన్ని దేవతలు ప్రతిష్టాపన జరుగుతుందండి అక్కడ. దానికి సంబంధించి వీడియోస్ చూసేయండి. ధ్వజస్తంభం కూడా స్థాపన జరుగుతుంది. చాలండి బాబు. ఓం హ్రీం విద్యాదత్తాయ నమః స్వాహా. ఓం శివదత్తాయ నమః స్వాహా. మూడు సార్లు మగవారు తీసుకున్న తర్వాత ఆడవారి చేతిలో పోయేది 3 సార్లు మీరు. ఓం హ్రీం ఆత్మదత్తాయ నమః. ఓం హ్రీం విద్యాదత్తాయ నమః. ఓం హ్రీం దత్తాయ నమః. ఓం హ్రీం శాంతికలాయ నమః. రాజు ఎలా చూపించారు. ఓం హ్రీం శిఖాయ నమః. ఓం హ్రీం తపసాయ నమః. ఓం హ్రీం పేత్రేభ్యో నమః. ఓం హ్రీం శ్రాయ నమః. ఓం హ్రీం బ్రహ్మణే నమః. ఓం హ్రీం విష్ణవే నమః. ఓం హ్రీం రుద్రాయ నమః. ఓం హ్రీం ఈశ్వరాయ నమః. ఓం హ్రీం చంద్రాభర్తవే నోహిరణ్యా పుష్పాన్ ప్రజనో దేవసోమా సమర్పయామి. విఘ్నోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిం శ్రీ చందనం సమర్పయామి. ఆజనే పరాజనే దూర్వారోహంతు బలమిచ్చంతో విదస్య ప్రేస్యాః తేభ్యో బలిం పుష్టికామోహరామి మయ పుష్టిం ప్రతిపదాదః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరదేభ్యః శాలాంగద్వారదేవతాభ్యో నమః. గంధం పుష్పం ధూపదీపం నైవేద్యం శాలాదేవతాభ్యో నమః. ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్నాయశ్చ బ్రహ్మణస్పతిః. ధ్రువంతే రాజా భజింద్రియులు గట్టిన శాలా ప్రవేశం.
మంత్రసాధన అందించి ఆ యొక్క విగ్రహానికి సమస్త మంత్ర ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని యాగశాలలో తూర్పు ఆహ్వానీయ బృందంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని ఆ యొక్క మూర్తి హోమము మూలమంత్ర హవనంతో ఈ యొక్క యాగాన్ని ప్రారంభించడం జరుగుతుంది సాయంత్రం. తదనంతరము ఆ యొక్క ధ్వజారోహణ మన గ్రామంలో బలారా స్వామివారు శంకర శబ్దహస్తే బిభర్ష్యస్తవే భీమాయ దేవాయ నమః మహతో దేవాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి నానాం ధూపోయం మృదకృత్యదా ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సమర్పయామి మృదాభిధామసి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునర ఆచమనీయం సమర్పయామి నీరాజనం ఆచమనీయం సమర్పయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర కంబలభిచ్చంత విదదస్య ప్రేష్యాః తేభ్యో బలం పుష్టికామో హరామిమయ పుష్టిం పుష్టిపతిర్దధాతు సర్వేభ్యో మహాభూతేభ్యస్వ. ఓం పర్యజ్ఞ కరోతి సర్వహూతమేవేరం కరోత్యస్కంద రాకూడదు ఎదురు రాకూడదు. ఈశాన్య భాగంలోనే ఎంత పెద్దగా పడిందో అగ్నికని, కాబట్టి గట్టిగా
ఒక పంచాక్షరి జప మంత్రం చేస్తే ఎంత ఫలితం వచ్చిందో చూసారా? ఈ 5 రోజులు కూడా దంపతులు ఖాళీ ఉన్న సమయంలో ఓం నమః శివాయ తప్ప టీవీలో ఆ సీరియల్ వస్తుందా ఈ సీరియల్ వస్తుందా అన్నీ పక్కకు పెట్టేది. ముందుగా ఆడవాళ్ళు, తర్వాత మగవాళ్ళేమో పనులు. పంచాక్షరి మంత్ర జపం చేస్తూ ఉన్నారు. మనకి ఎక్కువ హోమాలకి ఈ విధంగానే విఘ్న ప్రతిష్టలకి గుడి స్థాపనలకి అన్నిటికి కూడా మనకి ఈ విధంగానే అగ్ని అనేది రాచేస్తారు. ఎటువంటి అగ్గి పుల్ల కానీ కొవ్వొత్తు కానీ అగరత్తి కానీ ఏమీ వాడకుండా ఈ విధంగా సహసిద్ధంగా నిప్పురవ రాచేసి యాగశాలలో యాగానికి అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.